హలో గైస్. సో ఈ వీడియోలో అయితే మనము ప్రీ వర్కౌట్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఏం తింటే బెస్ట్ అనేది మాట్లాడుకున్నాము. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మీకు నచ్చితే. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేయండి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట ఇంకా వీడియోస్ చేయాలని చెప్పేసి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ప్రీ వర్కౌట్ గురించి మాట్లాడుకుందాం. ప్రీ వర్కౌట్లో మన మెయిన్ థీమ్ ఏంద్రా అంటే కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే మనకి వర్కౌట్కి ఎక్సర్సైజ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మనకి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ మనకి కార్బోహైడ్రేట్స్ ఇస్తాయన్నమాట. సో ప్రీ వర్కౌట్ ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్ రిచ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ప్రీ వర్కౌట్లో ఏమేమి తినవచ్చురా అంటే ఫస్ట్ బేసిక్ అన్నిటికంటే ఈజీగా అవైలబుల్ బనానా. వర్కౌట్ చేసే 20 minutes ముందు 2 బనానాలు తిన్నారంటే సెట్ ఉంటుంది, మంచి పంపు వస్తుంది. ఆ బనానా మీద కొంచెం లైట్గా హనీ ఇట్లా రుద్దుకున్నారంటే హనీ కూడా చాలా మంచి ప్రీ వర్కౌట్. సో మంచి పంపు వస్తుంది. సో అది అనమాట. రెండు బనానాలు కానీ ఒకటైనా కానీ ఇంకా మీ క్యాలరీ ఇంటేక్ బట్టి ఉంటుంది అది. సో సెకండ్ థింగ్ వచ్చేసి రైస్ కర్రీ ఏదైనా కానీ. రైస్ అని చెప్పేసి మనం ఇప్పుడు నార్మల్గా రైస్ అంటే ఒక మీల్లో తిన్నట్టు కాకుండా కొంచెం ఇట్లా ఒక 100 grams అట్లా ఇట్లా చిన్న కప్లో కొంచెం పప్పు వేసుకొని కలుపుకొని తిన్నామంటే మనం ఫుల్ అవ్వకూడదు. ఒక 50-60% ఫుల్ అయితే చాలు. సో ఆ 50-60% కోసం ఒక 100 grams రైస్ అయితే తింటాము. 100 grams రైస్ ప్లస్ ఇంట్లో చేసిన పప్పు ఏదో ఒకటి ఉంటుంది కదా, అది వేసుకొని తినేసేయండి. సెట్ వర్కౌట్ మంచి పంపు వస్తుంది. సో థర్డ్ థింగ్ వచ్చేసి ఇది చాలామందికి తెలిసిందే, బ్రెడ్ అండ్ పీనట్ బటర్. బ్రెడ్ అంటే మీరు ఏదో వైట్ బ్రెడ్ కాకుండా మంచి హోల్ వీట్ బ్రెడ్ తీసుకోండి. వైట్ బ్రెడ్లో మొత్తం షుగర్ అది ఇది ఎక్కువ ఉంటుంది. సో హోల్ వీట్ బ్రెడ్ అయితే ప్రిఫర్ చేయండి. హోల్ వీట్ బ్రెడ్, దాని మీద కొంచెం పీనట్ బటర్. ఇంకా మీరు మంచి క్యాలరీస్ తినాలి, మంచి పంపు రావాలి, మీకు ఎక్కువ ఎనర్జీ కావాలంటే దాని మీదనే ఒక బనానా ఇట్లా మంచిగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద కొంచెం హనీ వేసుకున్నారంటే నెక్స్ట్ లెవెల్ పంపు ఉంటుంది. సో ప్రీ వర్కౌట్కి క్రియేటిన్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు క్రియేటిన్ ఇన్ ద సెన్స్ నార్మల్గా వాటర్లో క్రియేటిన్ తీసుకున్నా మీకు మంచి పంపు వస్తుంది. ఇంకోటి స్వీట్ పొటాటో కూడా చాలా మంచి ప్రీ వర్కౌట్. అండ్ లో ఇన్ క్యాలరీస్ అండ్ హై ఇన్ కార్బోహైడ్రేట్స్. అండ్ చాలా బాగుంటుంది. మీకు తీపిగా కూడా, అంటే ఇఫ్ యూ హ్యావ్ అ స్వీట్ టూత్ చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు స్వీట్ పొటాటో ఉత్తగా ఎట్లా తినాలరా అంటే బాయిల్ చేయకండి. బాయిల్ చేస్తే ఉన్న న్యూట్రిషన్ మొత్తం నీళ్ళల్లోనే పోతుంది. మంచిగా స్వీట్ పొటాటో తీసుకొని ఇంట్లో అవెన్ అంటే పెద్దది ఉంటుంది కదా, అది ఉంటే అందులో పెట్టండి. లేదంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోండి. ఇక లాస్ట్ ఆప్షన్ ఏమీ లేదురా అంటే అప్పుడు మీరు ఇంకా బాయిల్ చేసుకోండి. ఆ బాయిల్ కూడా చాలా తక్కువ వాటర్తో చేసుకోవడానికి ట్రై చేయండి. తీపిగా కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ థీమ్ ఏంద్రా అంటే దేని మీదైనా, ఇప్పుడు మీరు ప్రీ వర్కౌట్లో దేని మీదైనా కానీ హనీ యాడ్ చేసుకోవచ్చు. మంచి పంప్ వస్తుంది అనమాట హనీ. లాస్ట్ ఏంద్రా అంటే ఇంకా ఓట్స్ అందరికీ తెలిసిందే. ఓట్స్ షేక్ కానీ మీకు ఒకవేళ మీరు పొద్దున వర్కౌట్ చేసేటట్టయితే ఓట్స్ షేక్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మీరు ఏం తినకుండా పోయేదానికంటే ఆ ఓట్స్ షేక్ మంచిగా ఓవర్ నైట్ ఓట్స్ కానీ ఓట్స్ షేక్ పొద్దున్న లేచి చేసుకున్నా కానీ ఏదైనా పర్లేదు. ఓట్స్, కొంచెం బనానా, లైట్గా ప్రోటీన్ పౌడర్ వేసుకొని కొంచెం హనీ వేసుకొని మీకు వాటర్ పోసుకొని తిన్నారంటే అది కూడా మంచిగా సెట్ అవుతుంది పొద్దున్న పూట. అదొకటి. సో ఇవి ప్రీ వర్కౌట్ అనమాట. నేను ఇక్కడ లిస్ట్ ఇస్తాను, ఇక్కడ కానీ లిస్ట్ ఇస్తాను. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. గైస్, మీరైతే ఇక్కడ కాఫీ అయితే యాడ్ చేసుకోండి ప్రతిసారి ప్రీ వర్కౌట్లో. ఎందుకంటే కాఫీలో కెఫీన్ ఉంటుంది అండ్ మంచిగా మనకు ఫోకస్ ఉంటుంది. నేను చెప్పడం మర్చిపోయినా, సో అందుకే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు పోస్ట్ వర్కౌట్ ఫుడ్స్కి వచ్చేసరికి మన మెయిన్ థీమ్ ఏంద్రా అంటే ఇందులో ప్రోటీన్ అనమాట. సో ప్రోటీన్ అనేది మనకి ఫాస్ట్ అబ్జర్వింగ్ ప్రోటీన్ కూడా కావాలి. ఎందుకంటే మనం అప్పుడే వర్కౌట్ చేస్తాం కదా, మన మజిల్ బ్రేక్ అయిపోతుంది. అంటే లైక్ ఇప్పుడు వర్కౌట్ చేసినప్పుడు మన మజిల్ ఫైబర్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో దాన్ని రీబిల్డ్ చేయడానికి మనకు ప్రోటీన్ కావాలి. సో ఆ ప్రోటీన్ కోసం మనము ఫాస్ట్ అబ్జర్వింగ్ ప్రోటీన్ ఏదైనా తీసుకోవచ్చు. మెయిన్గా చాలా ఈజీలీ అవైలబుల్, యూ కెన్ టేక్ ప్రోటీన్ ఏంద్రా అంటే వే ప్రోటీన్ షేక్ ఇప్పుడు మనకి దొరుకుతాయి కదా. సో నేనైతే అది తీసుకుంటా. మీకు అది అవైలబుల్లో లేకపోతే, అంటే మీరు అఫోర్డ్ చేయలేకపోతే, నెక్స్ట్ బెస్ట్ థింగ్ టు ఈట్ ఈస్ ఎగ్స్ అనమాట. ఎగ్స్ అది కూడా
హోల్ ఎగ్స్ ఒక 2 తీసుకోండి, ఎగ్ వైట్స్ ఒక 3 తీసుకోండి, 5 ఎగ్స్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ఎగ్స్ ఆర్ రియలీ ఫాస్ట్ అబ్సార్బింగ్. అండ్ దాని తర్వాత ఇంకోటి ఏమొస్తుందా అంటే చికెన్ బ్రెస్ట్ అనమాట. ఇక చెస్ట్ పీస్ ఒక 100 to 200 గ్రామ్స్ తిన్నామంటే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అ వెజిటేరియన్ యూ కెన్ ట్రై సోయా చంక్స్ ఒక 50 గ్రాములు. సోయా చంక్స్ తింటే కొంచెం ఎస్ట్రోజన్ వస్తుంది, టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది, అది ఇది అని అంటారు. కానీ రోజు తినకుండా వారంలో ఒక 2 సార్లు తింటే పర్లేదు, ఏం అవ్వదు. సో సోయా చంక్స్ ఒక 50 గ్రామ్స్ ట్రై చేయండి, హాట్ వాటర్లో వేసుకొని ట్రై చేయండి. ఇంకేంద్రా అంటే ఇంకా వెజిటేరియన్స్కి ఏముంటుంది ఆప్షన్ అంటే స్ప్రౌట్స్, మన ఏమంటారు పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు శనగలు నానబెట్టేసుకొని తినొచ్చు. అవి కూడా చాలా మంచివి, చాలా మంచి ప్రోటీన్ ఇస్తాయి, లీన్ ప్రోటీన్ కూడా. సో దాని తర్వాత వచ్చేసి పన్నీర్ అనమాట. పన్నీర్ స్లోలీ అబ్జార్బింగ్, కానీ మీకు ఇంకా వెజిటేరియన్స్కి వేరే ఏ ఆప్షన్ లేనప్పుడు మనం పన్నీర్ ప్రిఫర్ చేయొచ్చు. మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో కూడా. సో ప్రోటీన్ పోస్ట్ వర్కౌట్ అయితే ఇవి అనమాట. పోస్ట్ వర్కౌట్ వచ్చేసి ఇవి అనమాట ఫుడ్స్. ఇంకేమన్నా మిస్ అవుతే మీరు కామెంట్స్లో పెట్టండి, నేను యాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను ఎడిట్ చేసేటప్పుడు. సో అది ఇవి అనమాట ప్రీ వర్కౌట్ వర్సెస్ పోస్ట్ వర్కౌట్ ఫుడ్స్ ఏవి తింటే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది. ఇదంతా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇదంతా ఎవరికి ఏది బెస్ట్ అనేది చెప్పేసి మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకుంటేనే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. సో అది ఇంకా మనీతో చాలా ఇబ్బంది అవుతుంది అది అంటే బాడీ బిల్డింగ్ ఎట్లారా అంటే ఫిట్నెస్ ఎట్లారా అంటే మీ బాడీ పెంచాలంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే అవుతుంది. నేను కొంచెం అంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు కూడా చాలా ఇబ్బంది అయ్యేది, డబ్బులు ఉండేవి కాదు. సో అప్పుడు నేను అంత ఎక్కువ చేసేవాడిని కాదు. మీరు వర్కౌట్ అయితే చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అయితే చేయండి. ఇక ఫుడ్ దగ్గరకు వస్తే మీకు మీరు సంపాదించలేకపోతే అంటే లైక్ ఇప్పుడు మీరు సంపాదించట్లేదు స్టూడెంట్స్ అయితే కొంచెం ఏమంటారు టైం అయితే పడుతుంది. కొంచెం ఆ టైం మాత్రం వెయిట్ చేయండి. తర్వాత మీకు మీరు సంపాదించేటప్పుడు మీరు ఎర్న్ చేసేటప్పుడు మంచిగా కొనుక్కొని తినొచ్చు అనమాట. కానీ ఏమంటారు ప్యాషన్ ఉంటే మాత్రం అసలు వదలకండి. సో అది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా మోటివేషన్ వస్తుంది. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ గో.